రేపు దోశ వేసుకోవడం కోసం పప్పు బియ్యం నానబెట్టుకున్నాం. అటుకుళ్ళు, బియ్యం, పప్పు, గ్లాస్ పప్పు, 3 గ్లాసులు బియ్యం, 1/2 గ్లాస్ ఏమో అటుకుళ్ళు. అటుకుళ్ళు వేసుకుంటే మెత్త దూదుల్లో వస్తాయి దోశలు. రేపు పొద్దున 3 కలుపుకొని అటుకుళ్ళు కూడా వేసేస్తున్నాం. దీంట్లో 3 కలిపిస్తాను. అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఆన్ చేయమ్మా దోశల పిండిది. చెప్పు. దోశల పిండి వెళ్ళిపోయింది. గిన్నెలో తీసుకుంటున్నా. పిండి అయితే ఆడేసుకున్నాం. పొద్దున దోశలు వచ్చి చూపిస్తాను. పిండి ఇలా కలిపేసుకొని ఉంచుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే పొద్దుట దోశలు వచ్చి చూపిస్తాను. దోశల్లోకి 7 శనగగుళ్ళు, కొబ్బరికాయ, పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నాను. 7 శనగగుళ్ళు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు 10. స్టవ్ తీసుకుంటాను. ఉబ్బింది. ఇదండి నేను రాత్రి ఆడుకున్న దోశల రుబ్బిది. గుళ్ళు వేసుకుంటున్నాను వేసుకోవడానికి. ఇవన్నీ ప్లేట్లో తీసుకుంటున్నాను. పక్కన వేసుకోవాలి. పక్కన వేసుకుంటాను. కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను, లేకపోతే తుల్లిపోతాయి. మిరపకాయలు వేసుకొని ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పెట్టుకుంటాను. వేసుకుంటాను. ఒకసారి కొబ్బరి ముక్కలు మిక్సీ పెట్టుకున్నాము. మళ్ళీ వీటితో నలగవని శనగగుళ్ళు వేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్. చట్నీ నలిపోయింది. గిన్నె తీసుకుంటాం. అట్టులు తింటున్నారా? చట్నీ వేసుకున్నారా? ఎలా ఉన్నాయి? మెత్తగా ఉన్నాయా? చాలా మెత్తగా ఉన్నాయి. ఇలాగే చేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటే ఇలాగే బాగుంటాయి. బయట తినకూడదు. అటుకులు వేస్తే మెత్తగా వస్తాయి బట దూదుల్లో. చాలా సూపర్గా ఉంది చట్నీ కూడా. బాగుంది.